ఆప్ ఓటమితో సెక్రటేరియట్ ను సీజ్ చేయాలని గవర్నర్ వీకే సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. సెక్రటేరియట్ నుంచి కీలక డాక్యుమెంట్స్ బయటకు వెళ్లకుండా సెక్రటేరియట్ ను సీజ్ చేయాలని ఆదేశించారు. ఢిల్లీలో ఓవరాల్ అప్డేట్స్ పై మరింత సమాచారం ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఖచ్చితంగా సుమిత్ర, అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది ఆమ్ ఆద్మీ ప్రభుత్వం. మొదట లిక్కర్ స్కామ్ ఉంది, తర్వాతకి జల్ బోర్డు స్కామ్ ఉంది. ఈ రెండు అంశాలని కూడా బీజేపీ అత్యంత సీరియస్ గా తీసుకుంది. బీజేపీ నేతలు మొదటి నుంచి కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా మేము వస్తే విచారణ జరుపుతామని చెప్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే జీఐడి సెక్రటరీ నేరుగా జీఐడి జాయింట్ సెక్రటరీ నేరుగా ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ సెక్రటేరియట్లో ఉన్న ఫైల్స్ కావచ్చు, హార్డ్ డిస్కులు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, ఏ ఒక్కటి కూడా మిస్ కావద్దు, ఏ ఒక్కటి కూడా వితౌట్ పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళడానికి వీల్లేదన్న ఆదేశాలను కూడా స్పష్టంగా ఒక గెడ్జెట్ని సంబంధించి కాసేపటి క్రితమే ఉత్తర్వులు కూడా విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా అనేక చిక్కుల్ని కూడా ఇప్పుడు ఆప్ నేతలు కూడా ఎదుర్కోబోతున్నారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో ఏకంగా కేజ్రీవాల్ దాదాపు అనేక నెలల పాటు జైల్లోకి వెళ్లారు. మనీష్ సిసోడియా దాదాపు సంవత్సరాల కాలం పాటు కూడా జైల్లో ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ సంజయ్ సింగ్ సైతం కూడా జైల్లో ఉన్నారు. అదేవిధంగా ఢిల్లీలో మనీ లాండరింగ్ స్కామ్ జరిగింది. ఆ స్కామ్లో ఏకంగా అరవింద్ కేజ్రీవాల్ పార్టీతో ఉన్న సత్యేందర్ జైన్ కూడా జైలుకు వెళ్ళిన సందర్భాలను ఢిల్లీలో చూసాము. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒకరు ఈడీ కేసులో అరెస్ట్ అవ్వడం చూసాం. ఈ అన్ని కేసుల్ని పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా కీలక డాక్యుమెంట్లను ఒకవేళ ఇప్పుడు అధికారం కోల్పోయిన వారు ఏమైనా మాయం చేసే అవకాశం ఉందా అనే కోణంలో కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జనరల్గా ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నరే ఈ వ్యవహారం అంతా చూస్తుంటారు. కానీ ఈసారి జీఐడి సెక్రటరీ నేరుగా ఆదేశాలు ఇవ్వడం, ఎక్కడ కూడా సెక్రటేరియట్ నుంచి ఒక ఫైల్ కూడా మిస్ కాకుండా వెళ్ళొద్దు అనే అంశాన్ని చెప్పారు. ఈరోజు ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా మాట్లాడుతూ అనేక విచారణలు కూడా ఎదుర్కోవాల్సిన అవకాశం వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇటీవల చూసాం బీజేపీ పైన కేజ్రీవాల్ ఆరోపణలు చేయడం, ప్రధానంగా తమ ఎమ్మెల్యే అభ్యర్థులను కొనేందుకు కూడా బీజేపీ ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే తాము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను కూడా నేను ఎమ్మెల్యేలు అదేవిధంగా ఆప్కు సంబంధించిన కీలక నేతలు చెప్పడం కూడా కొంత గమనం చేయని నేపథ్యంలో బీజేపీ వీటన్నిటిపైన ఒక విచారణ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమిత్ర. రైట్.